హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ వీడియోలో స్పార్క్ ఆర్కిటెక్చర్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకున్నాము. అలాగే మనం కొన్ని కాంపోనెంట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. లైక్ డ్రైవర్ అంటే ఏంటి, క్లస్టర్ మేనేజర్, వర్కర్ నోడ్స్, క్లయింట్, ఇట్లా ఎగ్జిక్యూటర్ గురించి మనం డీటెయిల్‌గా మాట్లాడుకున్నాము. బట్ స్టిల్ మనకి కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే, వై డిడ్ అపాచీ స్పార్క్ క్రియేటెడ్ దిస్ ఆర్కిటెక్చర్? అండ్ వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? స్పార్క్ ఎందుకు ఇదే ఆర్కిటెక్చర్‌ని క్రియేట్ చేసింది? వై కాంట్ వి గో విత్ ఓన్లీ సింగిల్ మెషిన్ ఆర్ సింగిల్ వర్కర్ నోడ్ ఆర్ ఎగ్జిక్యూటర్? ఎందుకు మనం డిస్ట్రిబ్యూషన్ ప్రాసెసింగ్‌కి వెళ్తున్నాము? సో, అట్లనే మీరు ఈరోజు టాపిక్ వచ్చేసరికి మొత్తం దీని మీదనే అండి, ఈ క్వెషన్స్ మీద. సో, ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు ఈ క్వెషన్స్ మీద క్లారిటీ వస్తది. అట్లానే మీకు ఏంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి? అసలు డిస్ట్రిబ్యూటింగ్ డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? వై కంపెనీస్ విల్ యూజ్ స్పార్క్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్? అండ్ వై కాంట్ సింగిల్ వర్కర్ నోడ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ బిగ్ డేటా లోడ్స్ కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఇది మాట్లాడుకోవాలనంటే మనకి ఒక సింపుల్ రియల్ టైమ్ మనం డైలీ లైఫ్‌లో చూస్తున్న ఒక ఎగ్జాంపుల్‌కి ఎళ్ళిపోదాం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నా దగ్గర ఒక ల్యాప్‌టాప్ ఉంది. వన్ ఆఫ్ ది డ్రైవ్‌లో నాకేంటంటే కొన్ని మూవీస్ ఉన్నాయి. ఎన్ని మూవీసు? 50 మూవీస్ ఉన్నాయి. ఆ 50 మూవీసు యొక్క సైజ్ ఎంత అంటే, ఈచ్ మూవీ కూడా 2 జీబీ సైజ్ అప్రాక్సిమేట్‌లీ ఉంది. సో, 50 ఇంటూ 2 టోటల్ సైజ్ వచ్చేసరికి ఎంత? 100 జీబీ. 50 మూవీసు 2 జీబీ ఈచ్ మూవీ. సో, ఇప్పుడు నాకెంత టోటల్ సైజు? 100 జీబీ ఉంది. సో, 100 జీబీకి తగ్గట్టుగా నా దగ్గర మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేసినాను, ఒక కొత్త ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్ అనేది పర్చేస్ చేసిన. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నా ల్యాప్‌టాప్‌లో నా సైజ్ అనేది నాకు ఫ్రీ అప్ కావడానికి నేనేం చేస్తున్నానంటే, నా ల్యాప్‌టాప్‌లో ఉన్న డ్రైవ్‌లో ఉన్న మూవీస్‌ని ఈ కొత్త ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్క్‌కి మూవ్ చేయాలి. సో, ఏం చేస్తా, సింపుల్ ఇక్కడికెళ్ళి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ కంట్రోల్-వి. సో, సింపుల్ పేస్ట్ చేసేసిన. సో, ఇప్పుడేమవుతది, ఓన్లీ సింగిల్ పర్సన్ నేను మాత్రమే చేస్తా ఉన్నా. సింగిల్ ల్యాప్‌టాప్. సో, ఈ ప్రాసెస్ అంతా సింగిల్ పర్సన్, సింగిల్ ల్యాప్‌టాప్ జరుగుతా ఉంది. ఇప్పుడేం చేస్తది ఇది మూవీసు, సింగిల్ మినిట్‌లో మొత్తం కాపీ చేస్తదా? మొత్తం 50 మూవీస్ తీసుకెళ్ళి అక్కడ పెడతదా? లేదు కదా! ఒక్కొక్క మూవీ బై మూవీ ఒక్కొక్కటి జరుగుతా ఉంటదనమాట. సో, ప్రాసెస్. సో, మొత్తం 50 అవ్వడానికి అప్రాక్సిమేట్‌గా ఒక 2 అవర్స్ టైం పడతదనుకుందాం. మూవీ 1 అయిపోయినాక మూవీ 2, మూవీ 2 అయిపోయినాక మూవీ 3, మూవీ 3 అయిపోయినాక మూవీ 4, ఇట్లా అన్ని మూవీస్ 50 మూవీస్ అయిపోయేసరికి ఒక ల్యాప్‌టాప్ మీద ఎంత టైం పట్టింది? 2 అవర్స్ పట్టింది. సో, 2 అవర్స్ పట్టింది ఫైన్. బట్ దీంతో పాటుగా మనకిక్కడ కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఏంటి? ఒకటే పర్సన్ మొత్తం వర్క్ లోడ్ మొత్తం చేస్తున్నాడు. ఏంటి? ఇక్కడ మూవీస్‌ని ఐడెంటిఫై చేయడం, కలెక్ట్ చేయడం, వన్ బై వన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తా ఉన్నాడు గదా! సో, దానికి 2 అవర్స్ పట్టింది. టైం గూడా కొంచెం కన్‌స్ట్రెయింట్. సో, ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. టైం కావచ్చు, లేకపోతే ఎఫర్ట్ కావచ్చు, ఏవైనా కావచ్చు. సో, దీన్ని మనం కొంచెం మోడిఫై చేద్దాం. సో, కొంచెం మోడిఫై చేస్తే ఏమవుతది, ఈ 50 మూవీస్‌ని 100 జీబీ అన్నాం గదా! ఇప్పుడేం చేస్తానంటే నేను స్ప్లిట్ చేస్తున్నా. సో, పర్సన్ 1 will copy the data for only 10 movies, 1 to 10. Person 2, 11 to 20. Person 3, next 30 నుంచి 39 ఆర్ 31 to 40. సో, ఈయన 41 to 50 అట్లా ప్రతి పర్సన్ ఒక్కొక్క 10. 1 to 10, దెన్ 11 to 20, దెన్ 21 to 30, 31 to 40, 41 to 50. ఇట్లా కాపీ చేస్తా ఉన్నారు. వీళ్ళంతా సేమ్ ఒకటే టైంలో కాపీ చేస్తా ఉన్నారు. ఇప్పుడేమైంది, 100 జీబీ బై 5 చేస్తే ఎంత? 20 జీబీ. ఇక్కడ 5గురు వర్క్ చేస్తున్నప్పుడు ఏమైంది, వర్క్ అనేది స్ప్లిట్ అయింది. సో, వర్క్ అనేది స్ప్లిట్ అవ్వడం వల్ల 100 జీబీ ఒక పర్సన్ చేసే ప్లేస్‌లో ఇప్పుడేమవుతుంది, ఒక పర్సను ఓన్లీ 20 జీబీ మాత్రమే చేస్తున్నాడు. అండ్ ఓవర్‌లాప్ కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓవర్‌లాప్ ఉండదు. నేను 1-10 మూవీస్ నా పార్ట్ మాత్రమే. ఇంకొక పర్సన్ బి 11-20 మాత్రమే. నేను కాపీ చేసింది ఆయన కాపీ చేయడు. ఆయన కాపీ చేసింది నేను కాపీ చేయను. సేమ్ వే అదర్స్ కూడా అంతే. బట్ నేను సేమ్ టైమ్‌లో స్టార్ట్ చేస్తా. ఆయన కూడా సేమ్ టైమ్‌లో స్టార్ట్ చేస్తాడు. జస్ట్ మా మూవీస్ డిఫరెంట్. సో, అంతే. సో, ఇక్కడ 5గురు ఉన్నప్పటికీ వాళ్ళ
మూవీస్ డిఫరెంట్, వాళ్ళ సీక్వెన్షియల్ నెంబర్స్ అనేవి కూడా డిఫరెంట్. సో ఇంత ముందు ప్రాసెస్ని మనం ఏమంటామంటే సీక్వెన్షియల్ ప్రాసెస్. ఇక్కడ చూడండి, మూవీ 1, మూవీ 2, మూవీ 3 ఇట్లా ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి జరుగుతూ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే పర్సన్ 1 విల్ స్టార్ట్ ఎట్ 10 o'clock అండ్ పర్సన్ 2 ఆల్సో స్టార్ట్ ఎట్ 10 o'clock. సేమ్ టైంలో స్టార్ట్ చేస్తారు. జస్ట్ ఆ పెద్ద డేటాని స్ప్లిట్ చేసుకున్నారు అంతే. పెద్ద మూవీస్ 100 జీబీని స్ప్లిట్ చేసుకున్నారు. 20 జీబీ నేను, 20 జీబీ నువ్వు, 20 జీబీ ఇంకొకతను. బట్ సేమ్ టైంలో స్టార్ట్ చేస్తారు. ఇట్లా చేయడం వల్ల ఏమైందనంటే ఎఫర్ట్ తగ్గింది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి టైం అనేది సేవ్ అయింది. సో దిస్ ఈజ్ కాల్డ్ డిస్ట్రిబ్యూటింగ్ ది వర్క్. సో ఇక్కడ ప్యారలల్గా స్టార్ట్ అయింది. పర్సన్ 1 started at 10 o'clock, person 2 also started at 10 o'clock, person 3 also started at 10 o'clock. సో ప్యారలల్గా వర్క్ అనేది జరుగుతూ ఉంది. పర్సన్ 1 జరుగుతూ ఉంది, పర్సన్ 2 జరుగుతూ ఉంది, పర్సన్ 3ది కూడా జరుగుతూ ఉంది. సో ఇట్లా మనము టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో 1 పర్సన్ చేస్తున్నప్పుడు ఆయన ఎఫర్ట్స్ కానీ ఆయన టైం టేకింగ్ ప్రాసెస్ కానీ ఎక్కువ. అదే మల్టిపుల్ పర్సన్స్ స్ప్లిట్ చేసుకొని వర్క్ చేసినప్పుడు స్మాలర్ వర్క్ ఉంటుంది, ఎఫర్ట్ కొంచెమే ఉంటుంది, టైం కూడా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకు, అందరూ ఒకటేసారి స్టార్ట్ చేసినారు కాబట్టి. సో ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు స్పార్క్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు చూడండి, ఇంత ముందుది ఎగ్జాంపులే. ఒక పర్సన్ చేసేటప్పుడు 2 hours పట్టింది కదా. ఇప్పుడు 5 వర్క్ చేస్తున్నప్పుడు ఆ 2 hours by 5. సో చేస్తే మనకి చాలా తక్కువ టైం అనేది పట్టింది. సో ఇదే ఎగ్జాంపుల్ తోటి మనం ఒకసారి రియల్ టైం కేస్ కూడా చూద్దాం. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వర్క్ అంటే మీకు ఏమర్థమైంది? మల్టిపుల్ సిస్టమ్స్, పీపుల్స్ ప్లేస్లో సిస్టమ్స్ అనుకోండి. మల్టిపుల్ సిస్టమ్ విల్ వర్క్ ది టాస్క్ ప్యారలల్లీ. డివైడ్ చేయడం, మల్టిపుల్ వర్క్ని, చాలా ఉన్న వర్క్ని డివైడ్ చేయడం, మల్టిపుల్ సిస్టమ్స్కి అసైన్ చేయడం, ఆర్ మల్టిపుల్ వర్కర్స్కి అసైన్ చేయడం. అది. సో మళ్ళీ వద్దాము ఆ డెఫినేషన్కి మనం. సో ఇప్పుడు చూడండి, ఒక బ్యాంక్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి బ్యాంకులో డైలీ ఏం జరుగుతుంది? మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఏం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? నేను ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయడం, యూపీఐ పేమెంట్స్, కూరగాయలకు కానీ లేకపోతే ఏదన్నా పేమెంట్స్, చాలా మనకి డైలీ లైఫ్లో చాలా యూపీఐ పేమెంట్స్ జరుగుతూ ఉంటుంది. క్యాష్ విత్డ్రాల్ ఉంటుంది, డిపాజిట్ చేస్తూ ఉంటాం, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, గ్యాస్ బిల్స్ కానీ. సో లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా జరుపుతూ ఉంటాం కార్డ్స్ యూస్ చేసి. ఇంకొకటి ఏంటి? ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిలేటెడ్ మెటాడేటా. సో ఈ డేటా అంతా జనరేట్ అవుతా పోతుంది కదా. ఈచ్ డే మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ నా డేటా అనేది ఎగ్జాంపుల్ కేసుకి మాత్రమే చెప్తా ఉన్నా. ఎగ్జాంపుల్ కేసు 100 జీబీ వరకు వచ్చింది అనుకుందాం. సో ఈ 100 జీబీ మీద మనం అనలైజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు బ్యాంక్ ఉన్నది అని అంటే వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. ఏం అనలైజ్ చేసుకుంటారు? ఆ మేనేజ్మెంట్ పీపుల్కి రిపోర్ట్స్ కావాలి. ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి ఈరోజు, విచ్ బ్రాంచ్ హ్యాడ్ ది హైయెస్ట్ ట్రాన్సాక్షన్, ఏ బ్రాంచ్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగినాయి, విచ్ కస్టమర్ ట్రాన్స్ఫర్డ్ మోర్ దెన్ 1 lakh, ఎన్ని ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, వాటి అనామలీ ఏంటి, ఎంత మనీ మనం ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినాము. ఇట్లా చాలా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవ్వాలి. ఎందుకు? వాళ్ళ బ్యాంక్ గురించి వాళ్ళకి తెలియాలి కదా. సో మేనేజ్మెంట్ ఆ రిపోర్ట్ని యూజ్ చేసుకొని ఏదైనా ఫ్రాడ్ జరుగుతూ ఉన్నాయా, ఇప్పుడు ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అని అంటే ఏం ఇష్యూ, ఎందుకు ఫెయిల్ అయింది, మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ని. సో బిజినెస్ని అనలైజ్ చేసుకోవడం, సో కస్టమర్ ఇన్సైట్స్ని తీసుకోవడం. సో ఇట్లా మల్టిపుల్ ఇన్సైట్స్ ఆ బ్యాంక్ గురించి కావాలని అంటే మనం ఈ 100 జీబీ డేటాని ఏదైతే డైలీ వైజ్ జనరేట్ అవుతుందో దాన్ని అనలైజ్ చేయాలి. సో ఇప్పుడు అనలైజ్ చేయాలని అంటే మరి నాకు సింగిల్ సిస్టమ్ సరిపోతుందా? సింగిల్ సిస్టమ్ తోటి నేను ఎంత అనలైజ్ చేస్తాను? 100 జీబీ ఈరోజు ఉంది, రేపు 1 TB, 100 TB. సో అట్లా బీటీస్లో కూడా పోవచ్చు. సో డేటా అనేది గ్రో అవుతా పోతా ఉంది కదా. సో ఇక్కడ మళ్ళీ ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది, హ్యూజ్గా గ్రో అవుతా ఉంది. సో ఒక సిస్టమ్ మీద నువ్వు డిపెండ్ అయితే, ఒక ఎగ్జిక్యూటర్ మీద డిపెండ్ అయితే ఆ డేటా ప్రాసెసింగ్ చేసి, డేటా కలెక్షన్, డేటా ప్రాసెసింగ్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసి నువ్వు వేరే దగ్గర నీ ఫైనల్ టేబుల్లో పెట్టాలని అంటే ఎంత లోడ్ పడుతుంది? రీడ్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, దెన్ రైటింగ్ ఇంటూ సమ్వేర్ ఎల్స్. సో ఈ ప్రాసెస్ అంతా చేయాలనంటే ఎంత టైం పడుతుంది ఒక మిషన్ తోటి? సో అందుకే కంపెనీస్ విల్ యూజ్ ఈ స్పార్క్ ఆర్కిటెక్చర్లో ఏముంది? మల్టిపుల్ వర్కర్స్ ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు ఏం చేస్తావనంటే 100 జీబీ
మూవీస్ ఏదైతే ఉందో దాన్ని డేటాగా అనుకో. ఇక్కడ మనం మల్టిపుల్ పర్సన్స్ అని అనుకున్నాం కదా! వాటిని నువ్వు వర్కర్స్ కానీ, మెషిన్స్ కానీ అనుకో. సో, ఇప్పుడు చూడు నీ దగ్గర 100 జీబీ కస్టమర్ డేటా ఉంది. నీ రిక్వైర్మెంట్ ఏంటి? 100 జీబీ డేటాని రీడ్ చేసి, ప్రాసెస్ చేసి ఒక దగ్గర కావాల్సిన ఫార్మాట్‌లో, రిపోర్టింగ్ ఫార్మాట్‌లో నువ్వు రీడ్ చేయాలి. ఒకటే పర్సన్ అయితే ఆబ్వియస్లీ టైమ్ టేకింగ్ ప్రాసెస్, హై మెమరీ యూసేజ్. ఈవెన్ కొంతమంది క్వెషన్ ఏముంటదనంటే, నేను సూపర్ ఫాస్ట్ వరల్డ్‌లో బెస్ట్ కంప్యూటర్, మంచి ర్యామ్ ఉన్న కంప్యూటర్ వాడతాం. యెస్. కంపేర్డ్ టు నార్మల్ కంప్యూటర్, ఫాస్టర్ కంప్యూటర్ వాడినప్పుడు కొంచెం ఎంతో అంత ఇంప్రూవ్ అవుతది. బట్ స్టిల్ యూ ఆర్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ డేటా అండ్ యూ ఆర్ డూయింగ్ ఓన్లీ వన్ మెషిన్. వన్ మెషిన్ ఓన్లీ ఈస్ డూయింగ్ ది వర్క్. సో, ఎంత యుటిలైజేషన్ నువ్వు ఎంత స్పీడ్ కంప్యూటర్ వాడినప్పటికీ దాంట్లో కూడా లిమిటేషన్ ఉంటది. సో, అందుకే స్పార్క్ ఏం చేసిందనంటే, వెన్ ఎవర్ యూ ఆర్ డీలింగ్ విత్ బిగ్ డేటా, ఇన్‌స్టెడ్ ఆఫ్ డూయింగ్ ది సీక్వెన్షియల్ వర్క్, వీ నీడ్ టు డూ ది డిస్ట్రిబ్యూటెడ్ వర్క్. దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ వర్క్. ఒక్క వర్కర్ ఉంటే సరిపోదు, ఆర్ ఒక్క మెషిన్ ఉంటే సరిపోదు. మనకి ఎన్ నెంబర్ ఆఫ్ మెషిన్స్ ఉండాలి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్. నౌ 100 జీబీకి 1 మెషిన్ కాదు, నాకు 10 మెషిన్స్ కావాలి. అంటే 10 వర్కర్స్ కావాలి. ప్రతి వర్కర్ నేనిప్పుడు నెక్స్ట్ పార్ట్, మన క్లస్టర్ మేనేజర్ ఆర్ డ్రైవర్ ఏం చేస్తాడు? ఆ డేటా ఓకే 100 జీబీ ఉంది. నా దగ్గర 10 వర్కర్స్ కావాలి. సో, ఈ 100 జీబీని 10 పార్ట్స్‌గా డివైడ్ చేసి ప్రతి వర్కర్‌కి పార్ట్ 1, వర్కర్ 2కి పార్ట్ 2, వర్కర్ 3కి పార్ట్ 3. ఇక్కడ ఓవర్‌లాప్ ఉండదు. ఫస్ట్ పార్ట్ వర్కర్ 1కి పోతది. సెకండ్ పార్ట్ సెకండ్ వర్కర్‌కి పోతదనమాట. ఇక్కడ ఓవర్‌లాప్ ఉండదు. ఎవరి డేటా వాళ్ళదే. సో, ఇక్కడ 100 జీబీని 10 పార్ట్స్‌గా డివైడ్ చేసి ప్రతి ఒక్క వర్కర్‌కి అసైన్ చేస్తది. సో, అసైన్ చేసినాక ఏంటి? ఇవన్నీ కూడా ఒకటేసారి అనేది టాస్క్ అనేది స్టార్ట్ చేస్తాయి. వర్కర్ 1 అయిపోయినాక వర్కర్ 2 చేయాలని కాదు. అట్లయితే మళ్ళీ సీక్వెన్షియల్ అవుతది కదా! సో, ఏంటంటే వర్కర్ 1 అప్పుడే స్టార్ట్ అవుతది. వర్కర్ 2 అప్పుడే స్టార్ట్ అవుతది. వర్కర్ 10 కూడా అప్పుడే స్టార్ట్ అవుతది. సో, వీళ్ళన్నిటి వర్కు కంప్లీట్ అయిపోయినాక మనకి స్పార్క్‌కి దాని అవుట్‌పుట్ అనేది సబ్మిట్ చేస్తారు. సో, ఇదే మనం డిస్కస్ చేసుకుంది లాస్ట్ వీడియోలో కూడా. చూడండి, డ్రైవర్ విల్ టేక్ ది డేటా. 100 జీబీ ఉంది. వామ్మో! 100 జీబీ ఉంది కదా! నా దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది ఉన్నారు ఆ టైంకి. సో, 10 మంది ఉన్నారు కదా! నా దగ్గర 100 జీబీ ఉంది. 10 మంది ఉన్నారు. సో, ఆ వర్క్‌ని డివైడ్ చేసి 10 మంది ఉన్నారు కాబట్టి 10 జీబీ నువ్వు తీసుకో. వర్కర్ 1 తీసుకో. 10 జీబీ ఇంకొక 10 జీబీ వర్కర్ 2 తీసుకో. ఈ వర్క్ అంతా మీరు ప్యారలెల్‌గా స్టార్ట్ చేయండి. వర్క్ అయిపోయినాక నాకు సబ్మిట్ చేయండి. ఆ సబ్మిట్ చేసిన వర్క్‌ని డ్రైవర్ కన్సాలిడేట్ చేసి, ఆ కన్సాలిడేట్ చేసిన డేటాని క్లయింట్‌కి డ్రైవర్ అనేది సబ్మిట్ చేస్తారు. సో, అందుకని స్పార్క్ ఈ ఆర్కిటెక్చర్ ఫాలో అయింది. సో, రిమెంబర్, డిస్ట్రిబ్యూటింగ్ ది వర్క్ అనంటే ఏం లేదు. మల్టిపుల్ వర్కర్స్ ఎందుకు పనిచేస్తున్నాయి అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇంప్రూవింగ్ ది పర్ఫార్మెన్స్ అండ్ రెడ్యూసింగ్ ది ఎఫర్ట్స్. ఒక్కటే చేస్తే చాలా ఎఫర్ట్, చాలా టైం పడతది కాబట్టి ఇట్లా మల్టిపుల్ వర్కర్స్ ఉంటే ఈజీగా అవుతది. 10 మంది చేసేది వేరు, ఒక్కరు చేసేది వేరు కదా! సో, అదే ఇది చెప్తుందనమాట. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఒకరుండాలి గదా! ఇదే డ్రైవర్. ఇప్పుడు ఎట్లయితే మనకి టీమ్ లీడు మనకి ఒక గైడెన్స్, వర్క్‌ని స్ప్లిట్ చేసి ఎట్లయితే ఇస్తాడో, సేమ్ ఇక్కడ గూడా అంతే. నా దగ్గర ఇంత ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికంటే నాకు ఇంతమంది ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీ 1 విల్ డూ డెవలప్‌మెంట్, ఎంప్లాయీ 2 విల్ డూ ది టెస్టింగ్, ఎంప్లాయీ 3 విల్ డూ ది రిపోర్టింగ్ వర్క్. సో, ఇట్లా ఎట్లయితే డివైడ్ చేస్తాడో ఈయన గూడా అంతే. ఇక్కడ క్లస్టర్ మేనేజర్ ఏంటంటే హెచ్ఆర్ టైప్. హీ విల్ అలొకేట్ ది రిసోర్సెస్ టు డ్రైవర్స్. ఇప్పుడు నాకు ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలంటే నేను హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి నా రిక్వైర్మెంట్ ఇది. నాకు డెవలపర్స్ ఇంతమంది కావాలి, నాకు టెస్టర్స్ ఇంతమంది కావాలని నేను చెప్పుకుంటాను కదా! సో, ఆ చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకుంటారు. ఆ ప్రాసెసింగ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అంతా వాళ్ళు చేసుకొని నాకు ఎంప్లాయీస్ అనేది ఇంటర్వ్యూ తర్వాత ఫిట్ అయిన క్యాండిడేట్స్‌ని ఇస్తారు. సో, ఇది క్లస్టర్ మేనేజర్ కూడా అంతే. ఇట్ అలొకేట్స్ ది రిసోర్సెస్ అంతే. ఇట్ అలొకేట్ ది రిసోర్సెస్ బేస్డ్ ఆన్ ది డ్రైవర్ నీడ్స్. సో, దీని పార్ట్ అందంటే ఇదేంటంటే యూఐ. డేటాబ్రిక్స్ ఎట్లయితే మనకి అప్లికేషన్ ఉందో స్పార్క్ కోడ్ రాయడానికి ఇదనమాట. సో, హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని 1కి 2 సార్లు చూడండి. మీకు క్లారిటీ వస్తది. ఈ వీడియోలో మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ వర్క్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఆ డిస్ట్రిబ్యూషన్ వల్ల మనకొచ్చే యూజ్ ఏంటి డిస్ట్రిబ్యూటింగ్ ది డేటా, దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అనమాట. సో, అది గనక మీకు అర్థమైతే చాలు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.